యాజ్ ఎ స్టూడెంట్ అంత చిన్న వయసులో ఇంజినీరింగ్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ అంటే చాలా చిన్న వయసు. అప్పుడు మీ లైఫ్‌కి, మిగతా స్టూడెంట్స్ లైఫ్‌కి ఎలా డిఫరెన్స్ ఎలా ఉండేది? అండ్ మీకు ఏవన్నా సొసైటీ నుండి లేదా మీ ఫ్రెండ్స్ నుండి ఏవన్నా క్రిటిసిజం వచ్చేదా? ఎలా మేనేజ్ చేశారు? అందరూ నన్ను వెలివేశారు. మా లెక్చరర్స్‌తో సహా. పేరెంట్స్ వెలివేశారు. బంధువులు వెలివేశారు. ఫ్రెండ్స్ వెలివేశారు. ఎందుకంటే వాళ్ళు అనుకున్న విధంగా నేను లేను. భిన్నంగా ఉన్నా. సో, నోబడీ వాస్ దేర్. నేనొక్కడినే ఉన్నాను. మా కాలేజీలో గాని, మా బంధువుల్లో గాని, మా ఇంట్లో వాళ్ళలో గాని. ఇప్పుడు ఆల్‌మోస్ట్ 30 ఏళ్ల తర్వాత వాళ్ళు వెనక్కి తిరిగి చూసుకొని నా ఫ్రెండ్స్ వాళ్ళంతా ఒక మంచి పొజిషన్‌కెళ్లారు. ప్రిన్సిపల్స్‌గా అయ్యారు. ప్రొఫెసర్స్‌గా అయ్యారు. ఇప్పుడు వాళ్ళు రియలైజ్ ఇప్పుడు వెనక్కి తిరిగి పిలుస్తున్నారు. అప్పుడుకి వాళ్ళకి అర్థం కాలేదు. ఎవరు వినేవాళ్ళు కాదు. మా కాలేజీ మొత్తానికి మేమిద్దరమే ఉండేవాళ్ళం. ఎవరో ఒక్కరో ఇద్దరో విననట్టుగా ఉండేవాళ్ళు. లిటరల్లీ వి వర్ థ్రోన్ ఔట్. అందరూ డిఫరెంట్. మేమంతా అంటే నేనంతా ఒకటి. అప్పటికి ధ్యానం అనేది చాలా తక్కువగా ఉండేది. సొసైటీలో ఒక్కరికి ధ్యానం చెప్తే, ఆ ధ్యానం గురించి మాట్లాడితే ఒక నెల రోజులు మాకు హెడ్‌ఏకొచ్చేది. ఎవరితో అయినా ధ్యానం గురించి మాట్లాడామా ఇంగంతే. వాళ్ళు వేసే యక్ష ప్రశ్నలకి ఇదంతా అవసరమా? ఇదంతా వేస్టు. ఇదంతా 60 ఏళ్ల తర్వాత చేయాల్సిన పని. ఇదంతా టైమ్ పాస్. చాలా డిగ్రేడ్ చేసేవారు. అయినప్పటికీ మరెందుకో పత్రిసారి మహాత్మ్యమేమో కొనసాగగలిగాం. ఎస్పెషల్లీ ఓన్లీ పత్రిసారే. వేరే డౌటేం లేదు. ఆయన ఇన్‌స్పిరేషన్, ఆయన గైడెన్స్. దాంతో ఒంటరి ప్రయాణం చాలా ఏళ్ళు ఆల్‌మోస్ట్ 10, 15 ఇయర్స్. 10, 15 ఇయర్స్ తర్వాత మెల్లగా జనాలు మొదలయ్యారు. మొదట్లో ఎవరు లేరు. చాలా ఏళ్ళు పట్టింది జనాలు రావడానికి. ఇప్పుడు జనాలే ఫుల్ ఎక్కడ పోతే అక్కడ మనకి ఫుల్ ఎంకరేజ్‌మెంట్. ఇప్పుడు ఫుల్ డిస్కరేజ్‌మెంట్. అపోజిట్. అప్పుడు చేసి ఇప్పటికీ నిలబడుకున్న వాళ్ళు చాలా గొప్పవాళ్ళు.